హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ టాపిక్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాల జాబులు అయితే నియమించడానికి అప్లికేషన్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు. 1వ తారీఖు 9వ నెల 2024 నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్. ఇది యొక్క ఎండ్ వచ్చేసరికి డేటు 29/01/2024, అంటే ఒక 1 మంత్ దాకా ఇచ్చినట్టే ఫ్రెండ్స్. ఇది దగ్గర నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్. ఎండ్ అయ్యేది కూడా అప్పుడే. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ వాట్ అని పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, సరే ఇప్పుడు మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఫ్రెండ్స్. ఇది ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్కి సంబంధించింది ఇది. ఓకేనా, జనరల్ రిక్రూట్మెంటే ఇది. మొత్తం వాట్ అని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గురించి ఫస్ట్ నోట్ వచ్చేసరికి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ చేసుకోవాలి ఫస్ట్ ఏపీఎస్సి సైట్లో. దాని తర్వాత వచ్చేసరికి the application are advised to retain their mobile number. ఓకేనా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ ద్వారా ఓటీపీఆర్ వస్తుంది. ఆ ఓటీపీఆర్ ఫస్ట్ చేసుకున్న తర్వాతే మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు పెట్టడానికి అర్హులు. ఓకేనా, ద కమిషన్ కండక్ట్స్ స్క్రీనింగ్ టెస్ట్ 13వ తారీఖు 4వ నెల 2024 చేస్తారని చెప్తున్నారు. కేస్ ఇండికేట్స్ ఎగ్జిట్స్ 200 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ ఫ్రెండ్స్. ఇది ఓకేనా. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు డైరెక్ట్గా http:/psc.ap.gov.in. ఓకేనా, ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు వెళ్ళి సైట్, నేను ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇవన్నీ హాల్ టికెట్లు, స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి హోస్టెడ్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్. ఓకేనా, మీకు ఫర్దర్గా కమిషన్ వెబ్సైట్ను మీకు అడ్మిట్ కార్డ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఫర్దర్గా వాట్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఏమైనా కావాలంటే ఆ నోటిఫికేషన్లోనే పోస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ వేకెన్సీస్ స్టేట్ వైడ్ వచ్చేసరికి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క జాబ్ రోల్ వచ్చేసరికి ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కింద వస్తుంది. ఓకేనా, జోన్ వైజ్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ జోన్కి 7, సెకండ్ జోన్కి 12, థర్డ్ జోన్కి 8, ఫోర్త్ జోన్కి 11, టోటల్ వచ్చేసరికి 38 వేకెన్సీస్ ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా, ఇక్కడ నోట్ ఇచ్చారు. ద పోస్ట్ ఈజ్ స్టేట్ వైడ్ పోస్ట్ బట్ అలాట్మెంట్ విల్ బి ఇన్ జోన్ వైజ్. ఓకే, ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ మే బీ సీన్ ఎట్ అనెక్సరీ 1లో మీరు ఇవ్వచ్చు. ఓకేనా, ఇక ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, షీ ఈజ్ నాట్ సౌండ్ హెల్త్. ఓకేనా, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ ఎఫెక్టెడ్. ఓకే, అంతా ఫిట్గా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఫస్ట్ మొత్తం ఇదే, ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని చెప్తున్నారు, అంతే, ఏం లేదు. హీఈస్ హియర్ క్యారెక్టర్ అండ్ ఆర్ సచ్ యాజ్ క్వాలిఫైయింగ్ హిమ్సెల్ఫ్ సచ్ సర్వీసెస్. ఓకే, సిటిజన్ ఆఫ్ ఇండియా, అందరూ సిటిజన్ ఆఫ్ ఇండియానే ఉంటారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది ఇగోండి ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఓకే, academic qualification as on date notification. Okay, so education qualification claiming equivalent is first constructed. Okay, name of the post is deputy education officer in AP education services. Education qualifications వచ్చరికి ఫస్ట్ సెకండ్ క్లాస్ అండ్ గ్రాడ్యుయేషన్ ఎనీ other subject suitable for అడ్మిషన్ ఇన్ బీఈడి కోర్స్. ఓకే, జనరల్ బీఈడి ఫ్రెండ్స్. ఇది జనరల్ బీఈడి చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అర్హులు. ఓకేనా, ఇది ఎడ్యుకేషన్ సెక్టర్ కాబట్టి సర్వీసు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ద ఫస్ట్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ ఆన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఈడి కోర్స్. ఓకే, బేస్డ్ ఆన్ మెరిట్. ఓకే, ఇక్కడ హైలైట్ చేసి చెప్పాడు ఈ పారాగ్రాఫ్ని. బేస్డ్ ఆన్ మెరిట్ in main examination the candidates will be shortlist for computer proficiency test. అది కూడా ఉంటుంది లాస్ట్లో. ఓకేనా, స్కిల్ టెస్ట్ అంటారు దాన్ని. no candidate shall be eligible for appointment to the post deputy education officer in AP education services unless he qualifies the computer proficiency test in టర్మ్ ఆఫ్ జీఓ నెంబర్. ఇది ఓకేనా, ఇది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అర్థమైద్ది.
ఓకేనా. ఇక రిజర్వేషన్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి. నోట్ ద క్యాండిడేట్ బిలాంగింగ్ SC, ST, BC, EWS, PWD and who avails upper age relaxation will also be considered for open category OC vacancies. ఓకే, అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే మీరు ఒకవేళ రిలాక్సేషన్ ఉంటే రిలాక్సేషన్ పెట్టుకోండి, లేదంటే ఓసీ కింద మీరు ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా సరే ఓసీ మీకు ఓసీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అంటున్నారు. అంటే మీరు అక్కడ టిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది రిజర్వేషన్ ఉమెన్ హారిజెంటలీ, ఇది ఉమెన్ వాళ్ళకి. ఇది ఇక్కడ ఇదిగోండి, డెఫ్ అండ్ హార్డ్ హీరింగ్ వాళ్ళకేమో ఇది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్, సీనియర్ సిటిజన్స్, ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ విషయానికి రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ అప్లికేబుల్. Candidate may be apply even if vacancies is not indicated in any zone. Selection shall be made on statewide merit and allotment of zones shall be made as per performance given by candidates in terms of department specialized. Okay friends, rules ఇగోండి ఇక్కడ ఇచ్చాడు. మీరు ఇందాక జోన్ వైజ్ ఫస్ట్లో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఇచ్చాడు. జోన్ ఇది శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. దాని షార్ట్ కట్స్ SKM, VZM, VSP. అంటే జోన్ 1 కింద ఈ ఏరియాలో ఉన్నాయి. జోన్ 2, జోన్ 3, జోన్ 4. ఇక్కడ మీరు ఏ జోన్లో ఉన్నారో ఆ జోన్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ 4 జోన్లు ఇచ్చాడు. 4 జోన్లో ఏపీ మొత్తాన్ని కవర్ చేశాడు ఫ్రెండ్స్. అంటే కొన్ని దీంట్లో లేవు అని అనుకోవచ్చు. ఓకేనా, అది. అండ్ ఫర్ టెలిగ్రామ్ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2 June 2024 అండ్ 1 June as ఓకే. క్యాండిడేట్స్ హూ మైగ్రేట్ ఫర్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2 years. ఓకే, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 2 years పైన ఉంటే ఖచ్చితంగా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లారిటీగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, June 1, 2024కి. ఓకేనా, ద రిజర్వేషన్ హ్యాస్ రిలాక్స్డ్ టు డిఫరెన్స్ కేటగిరీస్. కమ్యూనికేట్స్ ఆర్ అప్లికేబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ టు ద రెస్పెక్టివ్ కేటగిరీ. ఓకే, ఇక్కడ మినిమమ్ 18 సంవత్సరాల నుంచి 42 years వరకు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి అది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ SC, ST, BC అండ్ EWS రిలాక్సేషన్ 5 years ఇస్తారు వాళ్ళకి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఇస్తారు ఇక్కడ. ఇక ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసరికి 3 years, NCC వాళ్ళకి కూడా 3 years ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ రెగ్యులేటర్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇక్కడ చూసుకోవచ్చు సర్వీస్ అంటారు ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఓకే, అది ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇది. అంటే ఆ ఆర్టికల్స్ SI నెంబర్స్ అవి ఉంటాయి, అది అంత ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు. ఇక 6th point వచ్చేసరికి హౌ టు అప్లై ఫ్రెండ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ద క్యాండిడేట్స్ అప్లై అండ్ డిజైర్ టు అప్లికేషన్. ఫస్ట్ అయితే OTPR ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్ ఇది. మీరు ప్రతి ఒక్కళ్ళు ఎవరు కాల్ చేసుకున్నట్లయితే ఒకసారి చూసుకోవచ్చు మీరు. లేదు నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకుంటాం అంటే మొత్తం వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్, మీరు పోటీ చేసేయచ్చు. అండ్ నేను నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను ఎలా అప్లై హౌ టు అప్లై కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 దాకా చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. ఓకేనా, ఫోటో సైజు ఎంత ఉండాలి, JPG ఫార్మాట్ మొత్తం నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే ఫీ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ మస్ట్ పే 250 కట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా,
250 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 150 రూపాయలు. ఓకేనా. హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ accepted for the payment of examination fee 120 rupees only. ఎవరంటే వాళ్ళు SC ST BC PWD ఎక్స్ సర్వీస్ మెన్. ఓకేనా. ఫీమేల్స్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఇష్యూ బై సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అన్ఎంప్లాయిడ్ యూత్ యాజ్ పర్ జీవో. మోడ్ ఆఫ్ పేమెంట్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఫ్రెండ్స్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అన్నీ ఉన్నాయి, చేసేసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇది. సిలబస్ మొత్తం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎనెక్సరీ 2 కూడా ఉంది. హ్యాస్ బీన్ షో నెట్. ఓకేనా. యాజ్ పర్ ఫైనాన్స్. ఓకే. యాజ్ పర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డేట్ ఇది. The Andhra Pradesh Public Service Commission is empowered to pick up candidates who obtains fixed by the commission at the discretion to the main examination in direct recruitment examinations. Okay. Center for screening test and main examinations వచ్చరికి అన్ని జిల్లాల్లో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. 13 జిల్లాల్లో ఇస్తారని చెప్తున్నారు ఇక్కడ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్, చిత్తూరు, వైఎస్ఆర్, కడప, అనంతపురం, కర్నూలు. ఓకేనా. అండ్ రిలేటెడ్ టు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కీ అండ్ అనదర్. ఓకే. టెస్ట్ అయిపోయిన తర్వాత ఆన్సర్ కీ కూడా వదులుతానని చెప్తున్నారు. ఇఫ్ ఎనీ అప్లికేషన్ ఫెయిల్స్ టు డౌట్ అండ్ రాంగ్లీ డౌట్స్ ఆన్ book list series in OMR answer sheet, such as answer sheets are invariable. Okay. Valued by official mark. Read this is specification. Avoid any sort of human forces in violation of the scripts. Tampering of women. Okay. అంటే పనిషబుల్ ఫ్రెండ్స్ ఇవి. పనిషబుల్స్. నోట్ ఆన్ ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్ గవర్నింగ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. వేకెన్సీస్ ఇవి నెంబర్స్ ఇవంతా అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా. ద క్యాండిడేట్ షెల్ త్రూ ద అనెక్సరీ appended to the notification before filling the application form. Annexary breakup of vacancies. Annexary 2 scheme. Syllabus for screening main and computer proficiency CPT computer. Annexary 3 వచ్చరికి instruction to the candidates. Annexary 4 వచ్చరికి list of SC ST BC candidates ఫ్రెండ్స్. ఇది proceeding of selection వచ్చరికి ఇదిగోండి ఇక్కడ appearance in the papers of screening and main examination is compulsory. Absence in any of the papers will automatically render the disqualification of candidates. Okay. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్లో ఏమైనా తప్పు అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు డిస్మిస్ చేస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్ ద కట్ ఆఫ్ మార్క్స్ వేరియస్. ఓకే. కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుందండి. ఓసీకి, స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్కి, ఈడబ్ల్యూఎస్కి 40%, బ్యాక్వర్డ్ క్లాస్కి 35, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూఎస్కి 30% ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్కి మాత్రం ఇలా ఇచ్చాడు. వేరే నోటిఫికేషన్కి అయితే మారుతుంది. ఓకేనా. అది స్టేట్ వైడ్, సెంట్రల్ వైడ్, మళ్ళీ శాఖ డిఫరెన్స్ని బట్టి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. అది ఇవ్వండి. మోర్ సెక్యూరింగ్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ డోస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు ద క్యాండిడేట్ ఫర్ బీయింగ్ కన్సిడర్డ్ ద సెలక్షన్. ఓకే. గుడ్ మార్క్స్ వస్తే ప్రొసీడ్ టు జాయిన్ ద మెమోరండమ్ ఆఫ్ మార్క్స్. డిపార్ట్మెంట్ అంటే ఏమన్నా ఫ్రెండ్స్. ఓకే. తెలుసు కదా మీకు. ఫర్నిషింగ్ ఇన్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టు మేకింగ్ ఫాల్స్ డిక్లరేషన్
regarding his her eligibility at any stage of సర్ప్రైజింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే వాళ్ళకి మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ మీ యొక్క ఇది ఫాల్స్ అని తెలిస్తే కన్ఫామ్గా డిపార్ట్మెంట్ చేస్తారు. ఓకే, అది ఫ్రెండ్స్. ఇఫ్ మాల్ ప్రాక్టీస్ ఆల్సో అండ్ అన్ఫేర్ మీన్స్ ఆర్ నోటీస్డ్ ఎట్ ఎనీ స్టేజ్. ఓకే, మీరు ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ చేశారు అని తెలిసినా సరే మీరు ఎప్పటికైనా తీస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బ్యాన్డ్ అంటే ఐ మీన్ మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకెళ్ళకూడదు, అది అందరికీ తెలుసు. డెసిషన్ టు ఫైనల్. ఓకే, కమిషన్ ఒక డెసిషనే ఫైనల్ అని చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ విజయవాడ, డేటు ప్రదీప్ కుమార్ IRSME సెక్రటరీ. ఓకేనా ఫ్రెండ్స్, అది ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడతో అయిపోయింది ఫ్రెండ్స్. ఇదేంటంటే నోటిఫికేషన్ ఎనెక్సరీ 1 ఇది. వేకెన్సీ పొజిషన్ ఆన్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఏంటంటే ఓసీకి ఇప్పుడు ఈ పర్టికులర్ ఏం చెప్తున్నారంటే కమ్యూనిటీ ఇది జోన్ 1 పైన చూసారు కదా, ఫస్ట్ జోన్కి ఎన్ని ఉన్నాయి, ఆ జోన్లో ఓసీకి ఎన్ని ఉన్నాయి, బీసీకి ఎన్ని ఉన్నాయని ఈ పట్టిక ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఓసీకి జోన్ 1 కింద 3 ఉన్నాయి, జోన్ 2కి 4, జోన్ 3కి 4, జోన్ 4కి 3, గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 14 ఫ్రెండ్స్. ఇది బీసీఏకి జోన్ 2కి జోన్ 2లో 1 ఉంది. ఓకేనా, జోన్ 4కి 1, గ్రాండ్ టోటల్ వచ్చేసరికి బీసీఏకి జోన్ 4లో మాత్రం 2 ఉన్నాయి, టోటల్గా 2 ఉన్నాయి. ఓకేనా, ఒకసారి ఇది మీకు మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, జోన్ 1 అమాంగ్ ద 07 వేకెన్సీస్ ద ఫాలోయింగ్ ద రిజర్వేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉమెన్కి వచ్చేసరికి ఇది కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి హెచ్హెచ్, విహెచ్ ఇట్లా ఒకటైతే జోన్ 2లో హెచ్హెచ్కి ఒక పోస్ట్ ఉన్నట్టుంది, జోన్ 3లో విహెచ్కి ఒకటి ఉంది, జోన్ 4లో విహెచ్కి ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, అది మీరు ఒకవేళ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే మీది ఏ కేటగిరీలో ఉందో ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. లేదంటే పర్సనల్ చాట్స్లో మీరు కామెంట్ చేయండి, నేను మీకు కన్ఫామ్గా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్. స్కీమ్ ఫర్ స్క్రీన్ టెస్ట్, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. ఓకేనా, 150 మార్కులకు ఉంటుంది, 150 క్వశ్చన్లు, 150 మినిట్స్. అది ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ మెరిట్ ఎబిలిటీ కింద అది మీకు అడుగుతాడు. ఓకేనా, సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 150 మార్కులు ఇస్తాడు ఫ్రెండ్స్. ఓకే, అవి సిలబస్ ఫ్రెండ్స్. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అడగొచ్చు, ఇండియన్ ఎకానమీ నుంచి అడగొచ్చు, ఇండియన్ పాలిటీ నుంచి, జియోగ్రఫీ నుంచి, సోషల్ ఎకనామిక్స్ గురించి అడగొచ్చు. ఓకేనా, అన్ని సిలబస్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకేనా, జనరల్ సైన్స్, మేజర్ కరెంట్ ఈవెంట్స్ అంటే నేషనల్ వైడ్గా ఏమేమి మనకి ఇండియా వైడ్ జరిగినాయి, లీగల్ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్. ఓకేనా, అది ఫ్రెండ్స్ మీకు అలా అడగొచ్చు. ఓకేనా, మీకు సిలబస్ సిలబస్ కూడా చెప్పాను. స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇదిగోండి, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఫ్రెండ్స్, 150 మార్కులు, 150 క్వశ్చన్లు, 150 మినిట్స్. ఓకేనా, పేపర్ 2 విషయానికి వస్తే ఎడ్యుకేషన్ ఒకటి విషయానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇది అది ఫ్రెండ్స్. ఒక పేపర్ 3 వచ్చేసరికి ఇదిగోండి ఎడ్యుకేషను, ఇది కూడా 150 మార్కులు, 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు. మొత్తం వచ్చేసరికి ప్రిలిమ్స్ విషయానికి వస్తే అదే ఎగ్జామినేషన్ అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. డిగ్రీ స్టాండర్డ్ నుంచి అడుగుతాడు ఇది. ఓకేనా, 450 మార్కులు ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా. ఓకేనా, ఓకే. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదిగో మెయిన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ప్రిలిమ్స్ చూశారు కదా, ఇప్పుడు మెయిన్స్ చూసుకోండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఇది కూడా 150 మార్కులు ఫ్రెండ్స్. దీని యొక్క
ఇది కూడా దీని నుంచి అడుగుతారు. పైన నీకు చెప్పాను కదా, డేటా అనాలిసిస్, లాజికల్ రీజనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి జనరల్ సైన్సెస్, మేజర్ కరెంట్ అఫైర్స్, అది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ఎడ్యుకేషన్ డిగ్రీ, ఇది కూడా డిగ్రీ స్టాండర్డ్ని బేస్ చేసుకుని అడుగుతాడు. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది. ఓకేనా. అది ఓకేనా. ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషన్ సైకాలజీ. ఓకే. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్, స్టాటిస్టిక్స్, వాటిని బేస్ చేసుకుని మెయిన్స్లో అడుగుతాడు ఫ్రెండ్స్. ఓకేనా. ఎడ్యుకేషన్ డిగ్రీ స్టాండర్డ్. ఓకేనా. ఇదిగో 150 మార్కులు. ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజేషన్, జెండర్ సైంటిఫికేషన్, ఇది మొత్తం అడుగుతాడు ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకోవచ్చు వాట్ ఈస్ వాట్ అని. ఓకేనా. స్కీమ్ అండ్ సిలబస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సిపిటి, ఇది లాస్ట్లో ఫ్రెండ్స్. ఇదేంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విజ్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ నుంచి. ఇది డ్యూరేషన్ వచ్చేసి 16 minutes ఇస్తారు, 60 నిమిషాలు, 100 మార్కులకి ఇస్తారు ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ పిహెచ్కి అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫ్రెండ్స్ 30, బీసీస్కి అయితే 35, ఓసీస్కి అయితే 40 ఫ్రెండ్స్. ఓకేనా. సిలబస్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇది. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్, ఇది కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైపు, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా. ఇంటర్నేషనల్ కాంపోజెస్, ఎలక్ట్రిషియన్, మెయిల్, వర్డ్, వరల్డ్ వైడ్ వెబ్, ఓన్లీ బేసిక్స్ ఫ్రెండ్స్. ఇది బేసిక్స్ కాన్సెప్ట్స్. ఓకేనా. దాంట్లో మీరు కంప్యూటర్ ప్రావీణ్యం కలిగి ఉండాలి పైన అడిగిన దాంట్లో. ఓకేనా. ఆఫీస్ షూట్, పార్ట్ బిలో గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఫైల్ ఆపరేషన్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్, ఎంఎస్ వర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ లైబ్రరీ ఆఫీస్. ఓకేనా. స్ప్రెడ్షీట్, ఎంఎస్ ఎక్సెల్, దాంట్లో కూడా మీ ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఓకేనా. అసెస్మెంట్ ప్యాటర్న్ తెలిసి ఉండాలి మీకు. ఓకేనా. టోటల్గా అదో 25, ఇదో 15, ఇదో 20, అట్లా మిమ్మల్ని పార్ట్ల వైజ్గా అడుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. ఇంట్రడక్షన్ ద క్యాండిడేట్, అనెక్సరీ 3, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఇదిగోండి ఎలా ఉంటుంది. స్టడీ సర్టిఫికేటు మొత్తం చేయాలి ఫ్రెండ్స్, మొత్తం లోకల్ స్టాటస్ సర్టిఫికేట్స్. ఓకేనా. కమ్యూనికేషన్, ఇంట్రడక్షన్ టు రీడింగ్ ఆఫ్ లైన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంట్రడ్యూస్ రీడింగ్ ఆన్లైన్ సిబిటి ఎగ్జామినేషన్ ఇది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్లో ప్రిలిమినరీలో ఎలా ఉండాలని ఇచ్చాడు అంతే. ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్ అట్లా కొట్టుకుంటూ వెళ్ళాలి. అది మీకు తెలుసుగా ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్తో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి కూడా అంత ఇంపార్టెంట్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మీకు నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్టెస్, ఇదిగోండి ఫ్రెండ్స్. అంటే ఇవి మీరు ఏ షెడ్యూల్ కింద ఉన్నారు అని జస్ట్ చూపించాడు అంతే. దీనికి ఇది కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు ఈ నోటిఫికేషన్స్కి. ఓకేనా. లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్, ఎస్టీకి ఏమేమి వస్తాయి దాని కింద అని మీరు చూసుకోవచ్చు. మొత్తం ఈ పేజీల వల్ల నాకు తెలిసి మీకు జనరల్ నాలెడ్జ్ రావచ్చు. ఎందుకంటే 35 తెగలు దీని కింద, 35 సబ్ క్యాస్టెస్ ఉన్నాయని కూడా మీకు తెలుస్తుంది. నాకైతే అది తెలిసింది. లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, గ్రూప్ ఏ, అది. ఓకేనా ఫ్రెండ్స్. గ్రూప్ బి, దాంట్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. షెడ్యూల్ క్యాసెస్, ఓకే ఫ్రెండ్స్. ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.